హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఏటి ప్రవీణ చీపురుతో తుడుస్తున్నావు, ఏం చీపురు అని అనుకుంటున్నారా? ఇదైతే ఈన కర్రల చీపురు అండి. ఇది మా ఇంటి ముందున, మా ఇంటి వెనకాతల కొంచెం చెట్ల దగ్గర అయితే ఇది పుట్టిందన్నమాట. దీన్ని అయితే కట్ చేసి ఇలా చీపురులా కట్టేసి మీకు చూపిస్తున్నాను, తుడిచి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. మట్టి మొత్తమును ఎక్కడ ఇసుక లాంటిది ఉన్నా, మట్టి లాంటిది ఉన్నా సరే ఇది వచ్చేస్తుంది. ఇది ఓన్లీ గుమ్మం తుడుచుకోవడానికి మాత్రమే ఉపయోగించాలండి, ఇంట్లో కాదు. అంటే మీకు ఎక్కడైనా ఏమైనా ఇలాంటివి కనిపిస్తే కనుక యూజ్ అవుతుందేమని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఈ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని గురించి వివరంగా చెప్పాను ఈ వీడియోలో, చాలా యూజ్ అవుతుంది కూడాను. ఒకసారి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఈనకర్రల చీపురే కాదండి, గడ్డి చీపురు కూడా అంటారు. అంటే గడ్డితో పాటు వచ్చిందన్నమాట, అందువల్ల గడ్డి చీపురు అని కూడా అంటారు దీన్ని. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం కొబ్బరి చీపురు పుల్లలతో మనం ఇల్లు అంటే ఇల్లు కాదు, బయట గుమ్మంలో కానీ బాత్రూంలో కానీ మనం తుడుచుకుంటూ ఉంటాం కదా. ఫస్ట్ పూర్వకాలంలో ఏంటంటే, పాత రోజుల్లో ఎక్కువ శాతం ఈ ఈనకర్రల చీపురే వాడేవారు. ఏంటంటే ఇంకోటి ఏంటంటే, కొండ చీపురు వేరే, ఈ ఈనకర్రల చీపురు వేరే. అదేంటంటే కొండ చీపురు ఏంటంటే అది మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాము. మనం అంటే ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవడానికి, పట్టులు దులుపుకోవడానికి మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. అది ఆ చీపురు వేరే, ఈ చీపురు వేరే. ఇదేంటంటే ఓన్లీ మనం బయట మాత్రమే తుడుచుకోవాలి, బయట తుడుచుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగిస్తారన్నమాట. పాతకాలంలో ఎక్కువ గుమ్మం ముందు నీళ్ళు చల్లుకొని అవి తుడుచుకోవడానికి, అలాగే ఏదైనా చెత్త తుడుచుకోవడానికి, ఈ రాళ్ళు మట్టి ఎక్కువ తుడుచుకోవడానికి, పైగా ఈ కోళ్ళు ఎక్కువ పెంచుకునే వాళ్ళు కూడా ఎక్కువ అది అక్కడ క్లీన్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేసేవారు. ఇదేంటంటే ఎంత సైజులో కావాలో అంత సైజులో, అంటే మనకి దగ్గరలో ఎక్కడైనా ఉంటే కనుక అది మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో మనం కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇది అంటే మామూలుగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే, ఇప్పుడు ఎవరు ప్రజెంట్ అయితే ఇలాంటివి ఎవరు వాడట్లేదు. మాకేంటంటే ఇక్కడ దగ్గరలో ఇక్కడ చూపించండి, ఇదంతా కూడా వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇలా వచ్చింది. ఇదేంటంటే మేము ఇక్కడ ఈ సైజు వరకే కట్ చేసాము. ఇది మామూలుగా చేతితో తీసినా సరే కొంచెం వేలవి కట్ అయిపోతే అది మనం చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి స్టిక్ లాంటిది ఏదైనా ఉంటే కనుక మనం ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో చూసుకొని ఒక్కొక్కటి కట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇదంతా కూడా నేను చాలా వరకు అంటే మనకి గుమ్మం తుడుచుకోవడానికి వీలుగా ఉండేలాగా ఎంత చీపురు పడుతుందో అంత చీపురు నేను కట్ చేసి చూపిస్తాను. అలాగే మనం ఇది ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఇది ఒకసారి ఆరబెట్టిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత దీనికి ఇలా ఉంటుంది కదా, ఇదైతే గుచ్చుకుంటాయి. ఇవి బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం తుడుచుకోవడానికి అన్నిటికీ కూడా బాగుంటుంది. ఇది ఎలా కట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇవి కొంతవరకు మాత్రమే కట్ చేశాను. తర్వాత ఇది ఎంతవరకు మనకు కావాలో చూసుకొని నేను అంత సైజు వరకు నేను కట్ చేసుకొని మిగతాదంతా కూడా ఆరబెట్టి, లేదనుకుంటే తుడిచేటప్పుడు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా ఆ చీపురే. మళ్ళీ చెప్తున్నాను, ఇదేంటంటే ఇది ఈనకర్రల చీపురు అంటారు దీన్ని. మనకి కొండ చీపురు వేరే, ఈనకర్రల చీపురు వేరే. ఈనకర్రల చీపురు అంటే మనకి గుమ్మం తుడుచుకునేది, కొండ చీపురు అంటే మనం ఇంట్లో ఫ్లోర్ అవి క్లీన్ చేసుకునేది అన్నమాట. ఇదైతే బయట గుమ్మం అవి క్లీన్ చేసుకోవడానికి, ఓన్లీ తుడుచుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఇది మనకి ఎక్కడైనా సరే దగ్గరలో ఏదైనా తోటల్లో కానీ ఇలా చెట్లు ఎక్కువ ఉన్న చోట కానీ ఇది ఎక్కువ కాస్తూ ఉంటుంది. అదే కొండ చీపురు అనుకోండి, అది కొండ మీద ఎక్కువగా ఉంటుంది. అది మనకి క్లీన్ చేసి డస్ట్ లాంటిది ఉంటుంది కదా, తీసి మనకి బయట మనం ఫ్లోర్ అవి క్లీన్ చేసుకోవడానికి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇదైతే నేను ఇంతవరకు కట్ చేశాను. మిగతాదంతా కూడాను నేను కొద్దిగా కట్ చేసి మీకు చూపిస్తాను. మరి చిన్నగా కట్ చేసేస్తున్నావు, ఈ సైజులో కట్ చేయాలి. పెద్దవి ఉంటాయి కదా, ఇవి పెద్దవి, ఇవన్నీ పెద్ద సైజు.
ఇక్కడ చూడండి అంత పెద్దగా అంటే ఈ సైజులో మనం చూసుకొని తెంపుకోవాలి. అంటే మరీ చిన్న సైజు అయినా సరే మనకి తుడుచుకోవడానికి పనికిరావు. బాగా కొంచెం డ్రైగా కనిపించి కొంచెం పెద్ద సైజు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే మీకు ఎవరికైనా ఎక్కడైనా అవైలబుల్గా అంటే తోటలు కానీ ఏవైనా ఇలా చెట్లు ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఏవైనా ఉంటే కనుక తెంపుకోవచ్చు. తెంపుకొని అది మనం బయట ఫ్లోర్ అవి క్లీన్ బయట మాత్రమే క్లీన్ చేసుకోవడానికి అవుతుందండి. ఇది లోపల మాత్రం క్లీన్ చేసుకోవడానికి అవ్వదు. ఇది మొత్తం కూడా కట్ చేసి ఒకసారి చూపిస్తాను. ఇలా బ్యాక్ వెళ్తున్నామండి. అదే ఇంటి వైపు ఉందని చెప్పాను కదా, అంటే ముందు రోజు ఈవినింగ్ మీకు తీసి చూపించాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇలా బయటకు వచ్చి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఈవినింగే కట్టేసి ఇలా పక్కన పెట్టానమాట. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మొక్కలు, ఇక్కడ నేను కొంచెం ఇవి ఈ ప్లేసెస్లో అయితే ఒకటి పారిజాతం మొక్క వేసానండి. ఇది ఏంటంటే ఇంకా ఎదగట్లేదు, కొంచెం మట్టి వేయాలి, గెత్తం కూడాను. కరివేపాకు చెట్టు అయితే బాగానే వచ్చిందండి. ఇంకా చాలాసార్లు తెంపేస్తుంది అనమాట. అంటే ఎదుగుతున్న కొలిది చాలాసార్లు తెంపేస్తున్నాను. ఇంకా ఈ ప్లేసెస్లోకి మేకలు కూడా ఎక్కువ వస్తున్నాయండి. అందువల్ల ఏంటంటే ఆ మొక్కలన్నీ కూడా తినేస్తున్నాయి, ఎంత మంచి మొక్కలు వేసినా సరే. కరివేపాకు అయితే బాగానే వస్తుందండి, కానీ మొక్కనైతే మాత్రం ఎక్కువ తినేస్తున్నాయి మేకలు. ఇంకెక్కడ చూస్తున్నారు కదా చీపురు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా అవేనండి. టైం కొంచెం ఉంటే కనుక ఇవన్నీ తీసేసి బాగా ఆరబెట్టేసి మనం చీపుర్లాగా యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇవన్నీ తీస్తే కనుక ఒక 10 చీపుర్లైనా అవుతాయండి, అంత ఎక్కువ ఉన్నాయన్నమాట పుల్లలు ఇక్కడ. ఇగోండి ఇక్కడ నేను ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను. మామూలుగా అయితే మాత్రం మనకి ఎంత పొడవునైతే వస్తుంది మనకి ఈ చీపురి. నేనేంటంటే మీకు వరకు చూపించడం కోసం వీడియో వరకు మాత్రమే నేను ఈ సైజులో అయితే తీసుకున్నాను. మామూలుగా ఇది డ్రై అయిపోయిన తర్వాత ఇదంతా కూడాను బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత ఇలా దులుపుకుంటే కనుక ఇలా ఇలా దులుపుకుంటే కనుక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పుల్లలు అంటే ఏవైతే మనకి గుచ్చుకుంటాయో అవన్నీ కూడా కిందన పడిపోతాయి అన్నమాట. అప్పుడు బాగా డ్రై అయిన తర్వాత ఇలాగా మొత్తం కూడా తుడుచుకోవడానికి అవుతుంది. కోలగూటికి కానీ లేదు అనుకుంటే ఆవుల సాలకు కానీ గుమ్మంలోకి కానీ పేడ కల్లాపు చల్లుతాం కదా, అక్కడ ఆ ప్లేస్లో కానీ ఇలా చక్కగా తుడుచుకోవచ్చు. బాగా డ్రై అయిపోవాలి. అయితే మీకు ఇప్పుడు ఇది చూపించడం కోసం నేను ఇంతవరకు చూపించాను, కానీ ఇంకా కావాలంటే మనకి సైజు ఇంతవరకు కూడా మనకి కొంచెం సైజు పెద్దగా చేసుకొని లేదనుకుంటే ఇంత పొడవుగా అయితే కూడా తెంపుకోవచ్చు. నేను వీడియో చూపించడం కోసం ఇంతవరకు తెంపాను. అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన కొండ చీపురు వేరే, ఈ చీపురు వేరే. ఇది ఎక్కడైనా మనకి కనిపిస్తే కనుక ఈ విధంగా తెంపుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అది గుమ్మం వరకు మాత్రమే, ఇంట్లోనే కాదు. ఇంట్లో తుడిచిన చీపురు అది వేరే ఉంటుంది. మీకు కావాలంటే అది కూడా మళ్ళీ చూపిస్తాను. ఇగోండి ఇది మనం ఇల్లు తుడుచుకునే చీపుర, దీన్ని కొండ చీపుర అంటారు. దీనికి చూస్తున్నారు కదా ఫుల్గా పుల్లలైతే మొత్తం కూడా ఈ చీపుర అంతా కూడా ఫుల్గా వచ్చింది. మనకి ఈనకర్రల చీపురు అంటే ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది, అంటే ఈ పార్ట్లో మాత్రమే వస్తుంది. మిగతాదంతా కూడాను ఈ విధంగా ఇక్కడ ఇదంతా ప్లెయిన్గా అయితే వస్తుంది. మీరు అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. ఇదైతే కొండ చీపురు అండి. ఇదైతే గుచ్చుకోదు, కొంచెం బూజులా ఉంటుంది మనం కొత్తలో కొనేటప్పుడు. ఇది మనం మామూలుగా దులిపిసుకుంటాం కదా, ఇది ఈజీగా దువ్వెంతో కానీ ఏదైనా ఆయిల్ అప్లై చేసి లేదా అనుకుంటే ఏదైనా ప్లెయిన్ ప్లేసెస్లో ఇలా దులుపుకుంటే కనుక మనకి కొత్త చీపురి దాని తాలూకా పీస్ లాగా ఉంటుంది కదా, అదంతా వచ్చేసి మనం ఇల్లు తుడుచుకోవడానికి బాగుంటుంది. ఇది కొండ చీపురు అండి. ఇదేంటంటే ఈనకర్రల చీపురు అంటారు. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది. ఇది బాగా ఇవి ఆరిన తర్వాత ఈ పుల్లలు చాలా గట్టిగా అవుతాయండి. గట్టిగా అయినప్పుడు ఏంటంటే ఒక్కటి మీకు ఇరుపు చూపిస్తాను. ఇలా అవుతాయి కదా, ఇలా అయ్యేటప్పుడు ఏంటంటే వీటిని అంటే నేను మామూలు చేతితో చూపిస్తున్నాను, కానీ వీటిని మామూలు చాక్తో కానీ మిషన్తో కానీ కట్ చేస్తారన్నమాట. ఇలాగా
4 విధాలుగా కట్ చేసుకొని దీనికి దేనికి ఉపయోగిస్తారనుకుంటున్నారు? మనం ఇస్తరాకులు, మీకు ఐడియా ఉందో లేదో, ఇస్తరాకులు అంటే ఇప్పుడంటే పేపర్ ప్లేట్స్ అవన్నీ వస్తున్నాయి. అరిటాకు వేరే, ఇస్తరాకు వేరే. అంటే మనకి చెట్టుకి ఏదైతే ఆకులు కాస్తాయో వాటిని ఆరబెట్టి ఇస్తరాకులు అయితే మనకి తయారు చేస్తారు కదా, ఆ ఇస్తరాకుల్ని ఇలాంటి పుల్లలు బాగా ఈ చెట్టు పుల్లల్ని, ఈ మొక్కల్ని, ఈ ఈ పుల్లల్ని ఏంటంటే బాగా ఎండబెట్టేసి, బాగా ఏంటంటే ఇది ఇప్పుడు గ్రీన్లో ఉంది కదా, ఎల్లో కలర్ వచ్చేంత వరకు బాగా ఎండబెట్టిన తర్వాత దీన్ని ఆ ఇస్తరాకు తయారు చేయడం కోసం ఇక్కడ బొట్టల వేయిన దగ్గర చిన్న క్లిప్ లాంటిది పెట్టేసుకొని ఇది గుచ్చుకోకుండా అది కుడతా ఉంటారన్నమాట. అప్పుడు మనకి ఆ ఇస్తరాకు అనేది కూడా మనకి తయారవుతుంది అన్నమాట. అది కూడా ఈ పుల్లలతోనే తయారు చేస్తారు. ఈ పుల్లలతోనే తయారు చేస్తారు. దీనివల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనకున్న జనరేషన్లో, మన జనరేషన్కి చాలా వరకు తెలియకపోవచ్చు, కానీ ముందు జనరేషన్ వాళ్ళకి మాత్రం వీటి గురించి చాలా బాగా ఐడియా ఉంటుంది. లేదు అనుకుంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కూడాను చాలా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. అలా ఎవరైనా తెలిస్తే, ఎవరికైనా ఈ చీపురు గురించి తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే ఇదేంటంటే మనకి చాలా ఇస్తరాకులు తయారు చేస్తారు. దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి ప్లేసెస్లో ఏమైనా కనిపిస్తే కనుక, ఏమైనా కొంచెం చెట్లు ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఇవి ఎక్కువ పుడతాయండి. అలాంటప్పుడు ఇవి తీసుకొని ఇలా మనం గుమ్మం తుడుచుకోవడానికి, స్టెప్స్ అవి తుడుచుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో వరకు మాత్రం యూజ్ చేసుకోవడానికి పనికిరాదండి. ఎందుకంటే వీళ్ళకున్న పూతికలు అంటారు కదా, అవి ఇవ్వండి ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అవి గుచ్చుకోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా ఆరిన తర్వాత, బాగా డ్రై అయిన తర్వాత ఏంటంటే ఇవి గుచ్చుకోవు. అప్పటి వరకు మనం చూసుకొని బాగా ఆరబెట్టుకొని వాడుకుంటే కనుక చాలా బాగుంటుంది. నేనైతే ప్రస్తుతం చూపించడానికి ఈ సైజు మాత్రమే తీసుకున్నాను. తర్వాత నేను కొంచెం ఖాళీ చూసుకొని, ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి కొంచెం పొడవుగా కట్ చేసుకొని తర్వాత నేను గుమ్మం తుడుచుకోవడానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మా గుమ్మను కూడా తుడిచి చూపిస్తాను రండి. ఓకేనా? ఇదిగోండి మా ఇంటి ముందు అయితే ఇలా తుడుస్తున్నాను చూడండి. ఇసుక అంతా కూడా, మట్టి అంతా కూడా ఎంత బాగా నీట్గా వచ్చేస్తుందో, ప్లెయిన్గా వచ్చేస్తుంది చక్కగాను. నేను రోజు ముగ్గులేసేది కూడా ఈ ప్లేస్లోనేనండి. ఆ వీడియోస్ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే వేస్తానమాట. ఆ ప్లేస్ అంతా కూడా చూడండి ఇలా తుడుస్తుంటే ఎంత చక్కగా వచ్చేస్తుందో మట్టి అంతా కూడాను. ఇంకొంచెం పెద్ద సైజులో పుల్లలు నేను కట్ చేసి చూపించాను కదా, అది కొంచెం ఎలా అయితే పుల్లలు పెద్దగా ఉన్నాయో ఆ సైజులోనే ఎక్కువగా తీసుకొని మనం ఇంట్లో యూజ్ చేసే చీపురులాగా ఇది కూడా పెద్దగా పొడవుగా మనం చేసుకొని గుమ్మం తుడుచుకోవడానికి బాగుంటుంది. అలా కూడా నేను ఇంకా తెంపుతానండి ఈ మధ్య, అంటే పండగ వెళ్ళిన తర్వాత తెంపుతాను. ఇలా మీకు ఎంతమందికి తెలుసో ఈ చీపురు గురించి నాకు కామెంట్ చేయండి.